ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ షాሎም. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని, గొప్ప ఆశ్చర్యం జరిగించాలని, దేవుడు మీ పట్ల కార్యం జరిగించాలని, ఈరోజు మరి దేవుడు ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి విడిపించాలని మరి నేను కోరుకుంటా ఉన్నాను. మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మనం ఎంతగానో బలపరుస్తూ, స్థిరపరుస్తూ మన జీవితంలో అనేక మేలులతో నింపుతున్నాడు. కాబట్టి మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందామా? స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసు ప్రభు, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, సామెతలు 2వ అధ్యాయము 6వ వచనము, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా. ఈరోజు దేవుడే మనకు జ్ఞానం ఇచ్చేవాడు అండి. హల్లెలూయా. చాలా మందికి జ్ఞానము లేక స్టడీస్లో కావచ్చు, బైబిల్లో కావచ్చు, లేకపోతే ఇతరులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, జ్ఞానం ఉండదు కదండి. ఈరోజు ఏ పని చేయాలన్నా ఏం కావాలండి? అందరికీ జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఏ పని చేయలేం కదండి. హల్లెలూయా. ఒకరితో మాట్లాడాలన్నా జ్ఞానం కావాలి, ఇంట్లో పని చేసుకోవాలన్నా జ్ఞానం కావాలి, మరి ఎక్కడికైనా వెళ్ళాలన్నా జ్ఞానం కావాలి. చూడండి, పిల్లలకి పెద్దలకి ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది కదా. చిన్న పిల్లలకి జ్ఞానం లేకుండా బ్రతుకుతూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులమైన మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. అలానే చూడండి, చిన్న పిల్లల మనస్తత్వం కలిగి మనం జీవించాలంట. హల్లెలూయా. ఎలా అయితే నువ్వు జ్ఞానము దేవుని అడిగి ఆ జ్ఞానము ద్వారా తల్లిదండ్రులు పిల్లలు ఎలా అయితే నడిపిస్తారో, దేవుడు మనల్ని నడిపిస్తే మనం ఆరోగ్యకరంగా ఉంటాము, తెలివిగా మాట్లాడతాము, ప్రతి దాంట్లో విజయం పొందుతాం మనం. హల్లెలూయా. ఎందుకు తెలుసా అండి, ఈ లోకంలో తల్లిదండ్రులు మనం ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు వారు ఏం చేస్తారండి, మనని మరి ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఆడికి వెళ్తే నష్టపోతావు, ఇది చేస్తే ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఆడికి వెళ్తే కింద పడిపోతావు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారండి, జాగ్రత్తగా మనం చూసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా ఈరోజు దేవుని జ్ఞానం అడిగితే దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, జాబ్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలో దేవుడి జ్ఞానం ఇస్తాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం జ్ఞానం అడుగుతామో తప్పక దేవుడు ఏం చేయబోతున్నాడు, మనకి కార్యాలు జరిగించబోతున్నాడు, ఆశ్చర్యం జరిగించిపోతుండండి, అద్భుతం జరిగించిపోతున్నాడు. ఈరోజు నా కుమారుడా, దేవుడే నీకు జ్ఞానం ఇచ్చేవాడండి. ఈరోజు జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుని అడుగుమంటుండు. ఇంకేమంటుండో, తెలివియో వివేచన ఆయన నోటి నుండి వచ్చినంట. ఆయన ఒక తెలివి, ఆయన ఒక జ్ఞానము, వివేచన ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా మనం పొందుకోగలుగుతాం, ఏ విషయంలోనైనా ఉన్నత పొజిషన్లో మనం ఉండగలుగుతాం. కాబట్టి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మరి ఈ వాగ్దానం వింటున్నారు. ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతుండు, నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుండు, నీ కుటుంబంలో జ్ఞానం ఇవ్వబోతుండు, నీ కుటుంబంలో ఏమి ఇవ్వబోతుండండి, తెలివిని ఇవ్వబోతుండు, నీ కుటుంబంలో వివేచనని ఇవ్వబోతుండు. అయితే దేవుడు అడగండి ఈరోజు, దేవా నిజంగా ఈరోజు నాకు జ్ఞానము కొద్దుగా ఉంది, నువ్వు ఇస్తాన్న దేవుడు కదా యేసుప్రభా. వివేచన ఉంటే, తెలివి ఉంటే ఏదైనా సంపాదించగలుగుతాం అండి. హల్లెలూయా. అన్నిటిని పొందుకోగలుగుతాం, నువ్వు మంచి పొజిషన్లో ఉండగలుగుతావు, నీ జీవితంలో అనేక కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతుండు. జ్ఞానము దేవుడు ఇచ్చి మిమ్మల్ని బలముగా దేవుడు వాడుకోబోతుండు, నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే మరి ఈరోజు ప్రార్థించుకుంటున్నారు, అవును యేసయ్యా, ఈరోజు నేను ఇంతవరకు నా సొంత తలంపు, సొంత ఆలోచన, సొంత జ్ఞానము ద్వారా నేను అంతా నష్టపోయాను యేసుప్రభా, బిజినెస్ లో నష్టం వచ్చింది, అన్నిట్లో నష్టపోయాను యేసయ్యా, కానీ ఇప్పుడు నీ జ్ఞానము ద్వారా, నీ తెలివి ద్వారా, నీ వివేచన ద్వారా నేనేం చేయబోతున్నాను, ముందడుగు వేయబోతుంది. ఎందుకంటే నీ నోటిని దేవుడు ఈరోజు ముట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆయన ఒక హస్తం వచ్చి నీ నోటిని ముట్టబోతుంది. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అండి, నీ శోధనని తప్పించిపోతున్నాడు. హల్లెలూయా. నిజంగా అండి, ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే దేవుని కార్యం జరిగించిపోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ పని నిమిత్తం వెళ్తున్నావో, దేని కొరకు వెళ్తున్నావో, ఏవైతే బాధపడుతున్నావో, దేని విషయంలో దుఃఖపడుతున్నావో, అయితే నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన అన్నిటి నుంచి దేవుడు విడిపించిపోతున్నాడు అండి. నీకు శాంతి, సమాధానం ఇవ్వాలని, నీకు జ్ఞానం ఇవ్వాలని, నీ నోటిని ముట్టాలని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఒక్క క్షణం కూర్చొని ఆలోచించండి, ప్రార్థించండి, అడగండి, తప్పక దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నావా సిస్టర్స్ అండ్ బ్రదర్స్,
ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు అండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ఈ వాగ్దానం ద్వారా వారి జీవితాలు కట్టబడమే కాకుండా మీ జీవితం కూడా కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఈరోజు చాలా మంది అనుకుంటారు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నేను ఎలా గడుపుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని అనుకునే వారి పట్ల ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడే జ్ఞానం ఇచ్చువాడు. హల్లెలూయా. ఈరోజు నీ జ్ఞానం కొద్దుగా ఉందేమో, ఈరోజు నీ పరిస్థితులు మారట్లేవేమో, నా కుటుంబ పరిస్థితులు ఎలా మార్చుకోవాలని నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు కార్యం జరిగించబోతుండు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసు ప్రభా, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం వేసా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి యేసు ప్రభా. నేను జ్ఞానమును ఇచ్చే దేవుడు వేసా, తెలివినిచ్చే దేవుడు, వివేచనని మా నోటి నుంచి ఇచ్చే దేవుడు వేసు ప్రభా. నువ్వే సహాయం దయచిన, అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి ఏసయ్యా. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసా, పరిస్థితులన్నింటినీ మార్చండి, ప్రతి దుఃఖాన్ని, ప్రతి వేదనని తీసివేయండి యేసు ప్రభా. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి దేవా. దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి ఏసయ్యా. వారి జీవితంలో గొప్ప అద్భుతం చూడును గాక యేసు ప్రభా. వారి పరిస్థితులు మెరుగా ఉంటకు సహాయం చేయండి యేసు ప్రభా. భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు, గర్భఫలం లేక బాధపడుతున్న వాళ్ళు, నేను ఎంతో మంది సంతానం లేక గుడ్రాలను పిలువబడుతున్నారు ఏసయ్యా. అనేకులతో మాటలు పడుతున్నారు ఏసయ్యా. వారందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి. జాబ్స్ లేని వారు, లైఫ్ సెటిల్ కారు, జాబ్ దేవా, మరి మ్యారేజ్ కానీ వారు ఎంతో మంది బాధపడుతున్నారు యేసు ప్రభా. నువ్వే సహాయం దయచేసి వాళ్ళ లైఫ్ సెటిల్ అవుటకు సహాయం చేయండి యేసు ప్రభా. నేను దేవా, ఐసీలో ఉన్న రోగంతో ఉన్న, మరణ పడకలో ఉన్నవారు, బెడ్ మీద ఉన్నవారు, వారందరినీ స్వస్థపరచండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, క్యాన్సర్, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారందరినీ స్వస్థపరచండి ఏసయ్యా. సంపూర్తి విడుదల కలగచ్చిన అమాస పుణ్యం చేసిన ప్రంత శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు అన్నిటి నుంచి విడిపించి అద్భుతాన్ని, ఆచరణ, మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.